బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. పార్వతీపురం మంజం జిల్లా మక్కువ మండలం సంబర గ్రామంలో వెలిసిన గిరిజన ఆరాధ్య దేవత శ్రీ సంబర పాలమాంబ సిరిమానోత్సవం అత్యంత వైభవంగా ఘనంగా జరిగింది. ఈ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించడంతో ప్రభుత్వం ఏర్పాట్లు ఘనంగా చేసింది. సంబర పాలమాంబ పండుగను తిలకించేందుకు సుమారు 3 లక్షల మంది భక్తులు హాజరయ్యారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాలైన ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. పూజారి భాస్కర్రావు సిరిమాను అధిరోహించడంతో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన సిరిమానోత్సవం ఆద్యంతం భక్తిపర్యంతమైంది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుటుంబ సమేతంగా విచ్చేసి పోలమాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, SP మాధవరెడ్డితో పాటు జిల్లా ఉన్నతాధికారులు సిరిమానోత్సవాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. సంబర పోలమాంబ ఉత్సవాలకు సంబంధించి మా కరస్పాండెంట్ శ్రీకాంత్ వివరాలు అందిస్తారు. మీరు చూసుకున్నట్లయితే జిల్లాలో పైడితల్లమ్మ జాతర తర్వాత ఎక్కువగా గిరిజనులు పక్క రాష్ట్రాల నుంచి వచ్చే సిరిమాన్ మహోత్సవం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు, మరికొద్ది సేపట్లో ఇక్కడ సిరిమాన్ మహోత్సవం జరుగుతుంది. దీనికోసం పోలీసులు ప్రత్యేక భద్రతా బలగాలు ఏర్పాటు చేశారు. దాంతోపాటు అన్ని శాఖల సమన్వయంతో ఈ జాతర సరళంగా సాగుతుందని చెప్పొచ్చు. అయితే భక్తుల్లో కొంత అసౌకర్యం, అసంతృప్తి ఉంది. సొంతతో శ్రీకాంత్ పై మీడియా న్యూస్. ఇప్పటికీ నాకు తెలిసి తల్లిదండ్రులు ఇక్కడ మా నాన్నగారు కదా మనసు గారు, ఆయన ఈ యాత్ర జరిపించేవారు. ఆ తర్వాత పూడివారి కుటుంబం అన్నమాట, మనసు గారి కుటుంబం. అక్కడి నుంచి మాకు ఈ యాత్ర జరుగుతుంది. అంటే సుమారు మా నాన్నగారు చనిపోయి ఇప్పుడు 30 సంవత్సరాలు అయిపోయింది. ఇలాగా అవుతూనే నాటాను కోట్లు వస్తాయి. ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి అనేకమైన భక్తులు వచ్చి మొక్కుబడులు తీర్చుకొని బంగారాలు, ముడుపులు అనేక రకంగా మొక్కులు తీర్చుకుంటూ వెళ్తారు. ఆ తల్లి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి.